శివుడు భూమి మీద ఒక బిడ్డగా జన్మించాడు అని మీకు తెలుసా? బీహార్ లో ఒక పేద రైతు కుటుంబానికి ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను చూసి ఆ దంపతులు ఎంతో ఆశ్చర్యపోతారు. ఆ పిల్లవాడు అచ్చం శివుడిలాగా ఉంటాడు. ఆ బిడ్డ మెడకి ఎప్పటి నుండో ఒక సర్పం చుట్టుకొని ఉన్నట్లు అచ్చులు ఉంటాయి. మామూలుగా అయితే అప్పుడే పుట్టిన పిల్లలకి జుట్టు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ పిల్లవాడికి శివుడిలాగా జటాజుట్టం లాగా జుట్టు ఉంటుంది. ఆ పిల్లవాడి జుట్టు శివుడి తల మీద ఉన్న చంద్రుడిలాగా ఉంటుంది. శివుడికి మూడవ కన్ను ఉన్నట్లు ఆ పిల్లవాడి నుదుట ఒక మచ్చలాగా ఉంటుంది. ఆ కుటుంబంలో చాలా సంవత్సరాల నుండి సంతానం కలగకుండా ఉండేది. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ శివుడికి ప్రతిరోజు తపస్సు చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ పిల్లవాడిని చూసి అందరూ సాక్షాత్తు శివుడు మా ఇంట్లో జన్మించాడు అని ఆనందపడతారు. ఆ రాత్రి అందరూ నిద్రపోతారు. ఆ రోజు భార్యాభర్తలకి ఒక కల వస్తుంది. ఆ కలలో శివుడు కనిపించి వాళ్ళతో మీకు పుట్టిన సంతానం ఇంకో 2 రోజుల్లో చనిపోతాడు. ఎందుకంటే ఆ బిడ్డ ఎవరో కాదు, ఆ బిడ్డ నా స్వరూపమే. నేను చనిపోగానే నా శరీరాన్ని భూమిలో పూడ్చేయండి, నన్ను మీ బిడ్డలాగా ఇక భావించండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఆ బిడ్డని ఎక్కడైతే పూడ్చేశారో కొన్ని రోజుల తర్వాత ఆ ప్రదేశం నుండి స్వయముగా ఒక శివలింగం వస్తుంది. అందరూ ఆ శివలింగాన్ని చూసి అక్కడే ఒక గుడి నిర్మించారు. ఈ శివలింగం ఉండే గుడి బీహార్ లో సబ్బచక్ గ్రామంలో ఉంది. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? హర హర మహాదేవ్.